10th క్లాస్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలని చెప్పేసి చాలామందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. ఎంపీసీ తీసుకోవాలా లేదంటే బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకుంటే బెటరా నాకు, బైపీసీ తీసుకుంటే బెటరా అని చాలా డౌట్స్ ఉంటాయి. నిజం చెప్తున్నా, మీరు కనుక ఇక్కడ చిన్న రాంగ్ స్టెప్ వేశారనుకో నెక్స్ట్ 3 to 4 years చాలా సఫర్ అవుతారు. జనరల్గా పేరెంట్స్ ఫోర్స్ చేశారని చెప్పేసి మనకు ఒక కోర్స్ తీసుకోవడము, లేదంటే మన ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక గ్రూప్ పోతున్నారని చెప్పేసి మనం ఆ గ్రూప్లో పోవడము, ఇలాంటి మిస్టేక్ మీరు చేసిందనుకో మీరే సఫర్ అవ్వాల్సి వస్తుంది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఎంపీసీకి బైపీసీకి ఉన్న తేడా ఏంటిది, ఎంపీసీలలో నెక్స్ట్ ఏమేమి జాబ్స్ ఉంటాయి, ఎంపీసీకి బైపీసీకి టోటల్ కంపారిజన్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో చూసాక మీకు క్లారిటీ వస్తుంది ఎంపీసీ తీసుకోవాలా లేదంటే బైపీసీ తీసుకోవాలా అని. వీడిదికి ఎంపీసీ రాసుకుందాము, వీడిదికి బైపీసీ రాసుకుందాము. ఈ వీడియో అయిపోలోపు నువ్వు ఫిక్స్ అయిపోవాలి కదా, నీకు ఎంపీసీ బెటరా బైపీసీ బెటరా అని చెప్పేసి. జనరల్గా ఎంపీసీలలో ఏమేమి ఉంటాయి సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ బైపీసీలో ఏమేమి ఉంటాయి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అన్నా మరి ఇక్కడ ఏమో 3 సబ్జెక్టులు ఉన్నాయి, ఇక్కడ ఏమో 4 సబ్జెక్టులు ఉన్నాయి ఏందన్నా అంటే, ఇక్కడ మనకు మ్యాథ్స్ ఏ బి అంటే మ్యాథ్స్ ఏ ఉంటుంది, మ్యాథ్స్ బి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇక్కడ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, అక్కడ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అలా ఎంపీసీలోనేమో మ్యాథ్స్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ బైపీసీలోనేమో బాటనీ, జువాలజీ ఉంటుంది. సో ఫస్ట్ క్లారిటీ మీకు ఏమి కావాలంటే, నువ్వు కనుక మ్యాథ్స్ పర్ఫెక్ట్గా వచ్చు, నేను మ్యాథ్స్ చేయగలుగుతాను అంటే నువ్వు ఎంపీసీకి పో. లేదు అన్న నాకు కొంచెం మ్యాథ్స్ రాదు, నాకు కొంచెం బైపీసీ అయితే చదవగలుగుతాను అనుకుంటే అప్పుడు బైపీసీ తీసుకో. నెక్స్ట్ ఇంటర్ చేశాక, ఒకవేళ ఇంటర్ అయిపోయాక నెక్స్ట్ నీకు ఆపర్చునిటీస్ ఏముంటాయంటే డిగ్రీ చేయొచ్చు, లేదంటే ఇంజనీరింగ్ సైడ్ పోవచ్చు, అంటే బీటెక్. ఇంటర్ తర్వాత ఎవరైనా డిగ్రీ పోతారు, లేదంటే ఇంజనీరింగ్ సైడ్ పోవచ్చు. అదే దీనికి వచ్చేసరికి ఇక్కడ కూడా డిగ్రీ చేయొచ్చు, లేదంటే ఇంకా బైపీసీతో ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయంటే ఎంబీబీఎస్ అవ్వచ్చు, నెక్స్ట్ ఫార్మసీ సైడ్ పోవచ్చు, ఫార్మసీ, అగ్రికల్చర్, నర్సింగ్, ఇలా ఇవన్నీ చదవచ్చు. నెక్స్ట్ అదే నువ్వు ఎంపీసీ పోయినావు అనుకో, మెయిన్గా నువ్వు ఏమవుతావు అంటే ఇంజనీర్స్ అండ్ సాఫ్ట్వేర్, ఇంజనీర్స్ ఇంకా సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి. జాబ్స్ పరంగా చూసుకుంటే ఇది జాబ్స్, ఇంజనీరింగ్ జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి, ఇంకా నీకు మెయిన్గా గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్. ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏడబ్ల్ఈ, ఏఈఈ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లలో మన గవర్నమెంట్ నుంచి జాబ్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబుల్, లేదంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి కొన్ని జాబ్స్ ఉంటాయి, చాలా మంచి హై పేయింగ్ జాబ్స్. నువ్వు ఎంపీసీ చేసి ఇంజనీరింగ్ సైడ్ పోతే నీకు ఇటువంటి జాబ్స్ ఉంటాయి. అదే నువ్వు ఒకవేళ బైపీసీ తీసుకున్నావు అనుకో, నెక్స్ట్ నువ్వేం కావచ్చు అంటే డాక్టరు, నర్సు, ఫార్మసిస్టు ఇలా కొన్ని జాబ్స్ ఉంటాయి.
ఇందులో కూడా ఇక్కడ కూడా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అనుకోండి, ఇక్కడ కూడా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, ఇక్కడ కూడా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, కానీ కంపారేటివ్లీ ఎలక్ట్రికల్ కంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్, ఎక్కువ నర్సింగ్ జాబ్స్ ఉంటాయి. అండ్ మెయిన్గా ఇక్కడ మెయిన్ థింగ్, కొంచెం అన్నాని తొందర సెటిల్ కావాలి అనుకుంటే మాత్రం ఎంపీసీ తీసుకుంటే బెటర్. క్విక్ సెటిల్ వెన్ కంపేర్డ్ టు బైపీసీ. ఇక్కడ ఏంటిది, అదే బైపీసీకి వచ్చేసరికి ఏమవుతుంది, అదే బైపీసీకి వచ్చేసరికి ఏమవుతుంది, టేక్స్ లాంగర్ టైం. ఎందుకు లాంగర్ టైం అంటున్నానంటే, ఇక్కడ బీటెక్కి నీకు 4 years పడుతుంది, నీకు డాక్టర్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడనే మీరు చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటిది, ఇది తొందర సెటిల్ అవుతామని చెప్పేసి చలో ఎంపీసీ తీసుకుంటాడు, కానీ వాడు మ్యాథ్సే రాదు, వాడు ఎంపీసీ తీసుకుంటాడు. ఇక్కడనే మీరు చేసే అతిపెద్ద మిస్టేక్. నీకు ఇక్కడ మెయిన్గా నువ్వు చూడాల్సింది ఏంటంటే, నీకు ఖచ్చితంగా మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్నది, నేను మ్యాథ్స్ చేయగలుగుతానన్నా, నేను మ్యాథ్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, నేను చేయగలుగుతాను అన్నప్పుడు అప్పుడు ఎంపీసీ తీసుకో. నెక్స్ట్ నేను ఇంజనీరింగ్ సైడ్ పోగలుగుతా అన్నప్పుడు అప్పుడు చూస్ చేసుకోవాలి. నీకు మ్యాథ్స్ రాదు, నువ్వేం రాదు, నా ఫ్రెండ్స్ అందరు కలిసి నేను ఎంపీసీ పోయారు కాబట్టి నేను కూడా ఎంపీసీ పోతా అంటే ఏమవుతుంది, నెక్స్ట్ బ్యాక్లాగులు పడుతుంది, కూర్చొని ఉంటాను. అర్థమవుతుందా? లేదు నాకు మ్యాథ్స్ కొంచెం ఇబ్బంది ఉన్నది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, బైపీసీ తీసుకోవాలి. నువ్వు ఇక్కడ ఏం తీసుకున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వేం కోర్స్ తీసుకున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎలా చదువుతున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వెంత ఇంపార్టెంట్గా నువ్వు దానికి టైం కేటాయించి నువ్వు ఎలా చదువుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి దీన్ని బట్టి మీరు చూసుకొని డిసైడ్ కాండి ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి. ఇక్కడనే చాలామంది మా ఫ్రెండ్స్ అందరు మా ఫ్రెండ్స్ అందరేమో ఎంపీసీ తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఎంపీసీ తీసుకుంటా అంటే ఏమవుతుంది, నెక్స్ట్ ఇంకో ఈ ప్రాసెస్లన్నీ ఇవన్నీ పోవాలి, మీరు ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదివితే మనం చదవగలుగుతామా? మరి అట్లాంటప్పుడు ఇది చదవలేనప్పుడు ఇది తీసుకోవచ్చు కదా, బైపీసీ తీసుకోవచ్చు కదా. నిజం చెప్తున్నా, ఇక్కడ ఎంపీసీ ఎక్కువ బైపీసీ ఎక్కువ అనేది ఏం లేదు, నీకు అసలుకి ఏమొచ్చు, నువ్వు కరెక్ట్గా నీకు మ్యాథ్స్ వస్తే ఎంపీసీ పో, మ్యాథ్స్ రాదనుకుంటే బైపీసీ పో. నువ్వు తొందరగా సెటిల్ అవ్వాలి, సెటిల్ అయినా కూడా నేను మ్యాథ్స్ చేయగలుగుతా అనుకున్నప్పుడు కొంచెం ఎంపీసీ పో. డాక్టర్ అంటే ఏంటిది, డాక్టర్ ఇస్ ఎ ప్రెస్టీజియస్ వన్ బట్ టేక్స్ టైం. ఎంబీబీఎస్ చదవాలంటే 5 years ఉంటుంది, ఇక్కడ ఇంజనీర్ కావాలంటే 4 years ఉంటుంది. నాకు తెలిసి నేను ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి డియర్ స్టూడెంట్స్, ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అని చెప్పేసి.